హైదరాబాద్ వదిలేసి మా ఊరికి వెళ్తాను నేను. సో వెళ్ళేటప్పుడు ఏంటంటే పానీపూరి తినేకైతే వచ్చిన. ఈ పానీపూరి తినకముందు నాకు ఎందుకో డౌట్ కొడుతుంది మా జర్నీ చేసేటప్పుడు పానీపూరి తిన్నా ఒక కడుపులో కూడా అంటది. మళ్ళీ అన్ని తెలిసి కూడా నాకు సిగ్గు సేన లజ్జ ఉండదు. అయినా కూడా వచ్చి పానీపూరి అయితే దొమ్మల దాకా తినేసిన. నోరు కారంగా ఉన్నది. దావన బాతం అంటే పాలకు అయితే తీసుకుని ఒకరు మళ్ళీ పరిగెత్తుకుంటా పోయి బొస్సు మాంకి అయితే ఫోన్ చేసిన. బొస్సు మామ బొస్సే అన్నదని చెప్తే ఒరే నాయన పంజాబీ దావా దగ్గర ఉంటూ నేనే వచ్చా అని చెప్పినాడు. నేను అనుకున్నదే జరిగింది మా కడుపులో అయితే సఫాయి తిప్పుతుంది నాకు. ఆల్రెడీ నేను ఇంటికాడ పానీపూరి తినేసిన తర్వాత 3 సార్లు అయితే కడుపు అయితే క్లీన్ చేసుకున్నా. పొరపాటున బస్సులో కానీ కడుపులో కానీ తిప్పింది అంటే నా బాధ ఎవరు చెప్పుకోవాలి మామ చెప్ప. ఎట్టొకట బిగబెట్టుకుని నిద్రపోయిన మా పొద్దున అయితే తెల్లారైంది. నా తమ్ముడు అయితే తీసుకున్నాడు ఇంటికి. నేను ఇంటికి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ తిరుపతికి అయితే పోతాను. ఎందుకంటే ప్రమోషన్ అనేది నాదే సన్ పేపర్ ఇండస్ట్రీస్. సన్ పేపర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ చేసి వేణు మోటార్స్ ఏంటంటే రీసెంట్ గా ప్రమోషన్ అయితే చేసిన. ఇంకా నేను అక్కడ పోయి కస్టమర్ల ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోవాలని చెప్పి చెక్ చేసాక అయితే పోయినా. ప్రమోషన్ అన్ని చూసుకుని మళ్ళీ మా తమ్ముడికి అయితే ఫోన్ చేసిన. కోడులో ఉన్నారా అని చెప్పిన. నేను నా తమ్ముడు కంటే ముందు ఎంఎఫ్సి దగ్గరికి అయితే వచ్చేసిన. తినేసి ఖాళీగా అయితే కూర్చోన్నా. నా తమ్ముడు కూడా ఆకలంటే తెప్పించిన. మా తమ్ముడు కాలేజీకి పోతాడు కదా, సో అప్పుడప్పుడు మధ్యాహ్నం అయితే తినరు. అందుకే పిచ్చ ఆకలితో అయితే ఉన్నాడు. నేను కూడా నీకు నచ్చింది తినరా అని చెప్పి ఫ్రీడమ్ ఇచ్చేసిన.